ఎక్స్సీఎం గారు మనకి వైజాగ్లో నుంచి శ్రీకాకుళం వచ్చి జైల్లో వాళ్ళు ములాఖాత్ అవ్వడం వరకు మనం పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు ములాఖాత్ అవ్వచ్చు, జైల్ అథారిటీస్ వాళ్ళు అలో చేస్తే వాళ్ళు వెళ్ళి ములాఖాత్ అవ్వచ్చు. బట్ వాళ్ళ రూట్లో వచ్చి ఇక్కడికి వచ్చి అది చూసుకొని వెళ్ళడానికి శ్రీకాకుళం పోలీస్ తరఫున మనం పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. బట్ ఎక్కడైనా కానీ ఒక ర్యాలీ లాగా కానీ లేదంటే ఒక క్రౌడ్ గ్యాదరింగ్ చేసి ఒక పబ్లిక్ మీటింగ్ లాగా కానీ దానికి దేనికి వీళ్ళు పర్మిషన్ అప్లై చేయలేదు. మనం కూడా ఎక్కడ ఇవ్వడం లేదు. వాళ్ళు ఇక్కడికి విజిట్ చేసుకోవచ్చు, రెగ్యులర్గా ఎలాగైతే అందరూ వెళ్ళి కలుస్తున్నారో అలా కలిసి వాళ్ళు తిరిగి వెళ్ళొచ్చు. బట్ ఎక్కడే కానీ పబ్లిక్ని గ్యాదర్ చేయడం కానీ, ర్యాలీస్ చేయడం కానీ, రోడ్ షో లాంటివి చేయడం కానీ దానికి దేనికి పర్మిషన్ ఇవ్వడం లేదు. కన్సిడరింగ్ ద ప్రజెంట్ సిచ్యువేషన్, మనకి హానరబుల్ పిఎం సార్ విజిట్ ఉండడం కావచ్చు, లేదు అంటే వీళ్ళు అప్లై చేసిన పర్మిషన్లో కూడా ఎక్కడ మనకి దానికి కూడా అడగలేదు వాళ్ళు. సో దీనికి సంబంధించి వెరీ క్లియర్గా మీడియా ద్వారా పబ్లిక్ అందరికీ తెలియజేస్తున్నాం. రేపు ఎక్స్సీఎం గారి ప్రోగ్రామ్కి సంబంధించి వాళ్ళు విజిట్ వరకు పర్మిషన్ ఇస్తూ ఉన్నాము. బట్ రిమైనింగ్ ఏవైనా రోడ్ షోలు కానీ, పబ్లిక్ గ్యాదరింగ్ కానీ, పబ్లిక్ మీటింగ్కి సంబంధించి కానీ ఏ పర్మిషన్స్ లేవు. వాళ్ళు కూడా పర్మిషన్స్కి అప్లై చేయలేదు. బట్ ఎక్కడ మనకి పబ్లిక్ని గ్యాదర్ చేసి మేము అంతా అసెంబ్లీ సెగ్మెంట్ వైజ్ పబ్లిక్ని గ్యాదర్ చేసి ఒక దగ్గరికి తీసుకొని వస్తామన్నప్పుడు దానికి మనం కొన్ని ప్రాపర్ సెక్యూరిటీ ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది, ముందు నుంచి ప్లానింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా ఎలాగంటే అలాగ తీసుకొని వస్తే మనకి స్టాంపిడ్ లాంటి సిచ్యువేషన్స్ రావచ్చు. లేదంటే లాస్ట్ టైం పల్నాడు వెళ్ళినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. కాన్వాయ్ కింద కొంతమంది పర్సన్స్ పడిపోయారు. అప్పుడు అక్కడ ఒక ఇన్సిడెంట్ జరగడం జరిగింది. మనకి తమిళనాడులో కూడా ఇన్సిడెంట్ జరిగింది. ఇక్కడ కూడా వేరే డిస్ట్రిక్ట్స్కి వెళ్ళినప్పుడు కూడా 2-3 ఇష్యూస్ జరిగాయి. సో అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి కాబట్టి ఒకటి పబ్లిక్ సేఫ్టీ పరంగా కావచ్చు, అండ్ ప్రజెంట్ ఉన్న లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ పరంగా కావచ్చు, అండ్ మనకి పక్కనే నియర్ బై మనకి శ్రీకాకుళం బార్డర్లోనే హానరబుల్ పిఎం సార్ విజిట్ ఉంటుంది. అది కూడా 1వ తారీఖు ఉంటుంది. సో దానికి సంబంధించి కూడా మనకి ఏఎస్ చెక్స్ ఇవన్నీ కూడా హైవే పైన జరుగుతూ ఉంటాయి. సో అవన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ కన్సిడర్ చేసి ఇది చెప్తూ ఉన్నాము. ఎంటర్ అవ్వద్దని చెప్తున్నాము. బట్ వైలేషన్స్ ఏమైనా ఉంటే మాత్రం 100% మేము లీగల్గా యాక్షన్ తీసుకుంటాం. మనకి గ్యాదరింగ్కి ఎక్కడ పర్మిషన్స్ లేదు, వాళ్ళు అప్లై చేయలేదు. మేము పలానా చోట మేము పబ్లిక్ మీటింగ్ పెడుతున్నామని వాళ్ళు ఏమి అప్లై చేయలేదు, మనం పర్మిషన్ ఇవ్వడం లేదు. బట్ మనకున్న దాని ప్రకారం వాళ్ళు మేము ఇట్లా గ్యాదర్ చేస్తాము, ఇలా పబ్లిక్ వస్తారని అంటే మాత్రం అది కుదరదు. అదే క్లియర్గా చెప్తూ ఉన్నాం మనం పబ్లిక్కి, అండ్ పబ్లిక్ కూడా కోఆపరేట్ చేయాలని మనం అడుగుతాం. క్రౌడ్ గ్యాదరింగ్కి ఎక్కడా పర్మిషన్ లేదు, లిమిటేషన్ కాదు. సపోజ్ మనం గ్యాదర్ చేస్తున్నారంటే మీరు ఇంతమందితో గ్యాదర్ చేసుకోవచ్చు, ఈ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ తీసుకోండి అని చెప్తాము. అక్కడెక్కడా లేదు అలాంటి. సెకండ్ థింగ్ ఏంటంటే జైలు అన్నది హైలీ సెక్యూర్డ్ ఏరియా. అది కావచ్చు, దాని చుట్టూ పరిసరాలు కావచ్చు, అక్కడ ఎలా పడితే అలా వెళ్ళడానికి కూడా అవ్వదు అది. సో అవన్నీ ఉంటాయి కాబట్టి క్లియర్గా చెబుతూ ఉన్నాము.